నమస్తే అండి. ఇప్పుడు మనం దశావతారాల్లోని 6వ అవతారం ఇదే పరశురామ అవతారం గురించి తెలుసుకుందాం. ఈయనకి మరణం లేదు అంటారు. అంటే ఈయన చిరంజీవి అని భావిస్తారు. ఒక సందర్భంలో త్రేతాయుగంలోని జమదగ్ని మహర్షికి అలాగే రేణుకాదేవులకి జన్మించినటువంటి పుత్రుడే ఈ యొక్క రామభద్రుడు. తన అసలు పేరు రామభద్రుడు. అయితే ఈయన చిన్నప్పటి నుంచి కూడా శివభక్తుడు అయినటువంటి రాముడు కఠోరమైనటువంటి తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి తన ఒక శక్తివంతమైనటువంటి పరశువు అంటే అదొక గొడ్డలి అనే ఆయుధాన్ని తను పొందడం అనేది జరిగింది. అప్పటి నుంచి తన పేరు పరశురాముడు అని పిలవడం జరుగుతుంది. అయితే ఆ కాలంలోని 1000 చేతులు ఉన్నటువంటి కార్తవీరుడు అనే ఒక బలమైనటువంటి రాజు ఉండేవాడు. ఆయన ఒకసారి తన సైన్యంతో కలిసి జమదగ్ని యొక్క ఆశ్రమానికి అయితే వెళ్ళారు. అక్కడ మహర్షి దగ్గర ఒక కామధేనువు అనే ఒక ఆవు ఉంది. దాని యొక్క మహిమ వల్ల వీళ్ళందరికీ కూడా మంచి అద్భుతమైనటువంటి విందు అనేది వీళ్ళకి దొరుకుతుంది. ఆ ఆవు మీద పడ్డాయి ఈ యొక్క రాజు యొక్క కళ్ళు. ధర్మాన్ని విస్తరించి దాన్ని బలవంతంగా తను తీసుకెళ్లిపోతాడు. అధర్మంగా ఆవును తీసుకెళ్ళినందుకు రాజును పరశురాముడు ఏం చేస్తారంటే తన్ని ఎదిరించి అతని యొక్క 1000 చేతుల్ని కూడా సంహరించి అతన్ని చంపేస్తాడు. తండ్రి చనిపోయారు కదా, ఇప్పుడు తన యొక్క కొడుకులైనటువంటి రాజు కొడుకులు పరశురాముడు లేనటువంటి సమయంలోని ఆయన యొక్క తండ్రి జమదగ్ని వాళ్ళు చంపేస్తారు. తండ్రి మరణంతో ఆగ్రహానికి గురవుతాడు. అప్పుడు అహంకారంతో ధర్మాన్ని తిప్పే రాజులందరినీ కూడా అంతం చేయాలని తను అనుకుంటాడు. అలానే భీకరంగా ప్రతిజ్ఞ కూడా చేస్తాడు. అన్నట్టుగానే తను 21 సార్లు భూమండలం పైన తను దండెత్తి గర్వంతో కన్నుమిట్లాడినటువంటి రాజులందరినీ క్షత్రియులందరినీ కూడా తను చంపేసి ధర్మాన్ని తను నిలబెట్టాలని తను ప్రయత్నిస్తాడు. లాస్ట్ కి తను గెలిచి భూమి అంతటిని కూడా తను దానంగా ఇచ్చేసి ఆయుధాన్ని విడిచిపెట్టేసి తను మహేంద్రగిరి పర్వతం పైన తను తపస్సు చేసుకోవడానికి అయితే వెళ్ళిపోతారు. అయితే అధికారం అహంకారం కాకూడదు. అధికారం ఉందని తప్పు చేస్తే భగవంతుడైనా సరే శిక్షకుడిగా వస్తాడని ఇది మనకి తెలియజేస్తుంది.